నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నేను శ్రవంతి, కెరీర్ కౌన్సిలర్. రీసెంట్ గా మే 3, 2026 మనకి నీట్ ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 22 lakhs ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఈ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేశారు. మరి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, హార్డ్నెస్ ఎలా ఉంది అని నన్ను అడిగితే గనక 2025 హార్డ్నెస్ ని మనం 10 పాయింట్స్ కింద కన్సిడర్ చేస్తే 2024 నీట్ పేపర్ హార్డ్నెస్ వచ్చేసరికి మనం 5 పాయింట్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మరి 2026 విషయానికి వస్తే అది 7.5 లాగా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. మరి ర్యాంక్ లోగా వస్తుంది లేదా స్కోర్ లోగా వస్తుంది అనే కన్ఫ్యూజన్ లో మీరున్నట్లయితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. అదే అలైడ్ సైన్సెస్. సో ఒక డాక్టర్ టీంలో గనక మీరు వర్క్ చేయాలి అని అనుకుంటుంటే గనక సో ఈ అలైడ్ సైన్సెస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఈ వీడియోలో మనం అలైడ్ సైన్సెస్ అంటే ఏంటి, సో వీటి ప్రిఫరెన్స్ ఎంతవరకు ఉంటుంది హాస్పిటల్స్ లో, అండ్ ఈ కోర్స్ ఎక్కడ మనం చదువుకోవచ్చు, కోర్స్ ఫీజ్ ఎంత అవుతుంది, అండ్ ఆల్సో జాబ్ ఆపర్చునిటీస్ ఎంత వస్తాయి, అండ్ ఫైనల్ గా ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ అలైడ్ సైన్సెస్ అంటే ఏంటి? అలైడ్ సైన్సెస్ అంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర వాళ్ళు చేసే సర్వీస్ కి వీళ్ళు కూడా సపోర్ట్ అయితే ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా చెప్పాలంటే ఆఫ్థల్మాలజీ. మనం ఒక ఆఫ్థల్మాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు డాక్టర్ ని కలిసే ముందు ఫస్ట్ ఒక టెక్నీషియన్ అయితే మనం వెళ్ళి కలుస్తాము. సో అక్కడ బేసిక్ టెస్ట్లన్నీ కండక్ట్ చేశాక అండ్ ఫైనల్ గా ఆ రిపోర్ట్స్ తో పాటు మనం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఆయన సజెషన్స్ తీసుకోవడము, లేకపోతే మెడికేషన్స్ తీసుకోవడము, ఆర్ పవర్ గ్లాసెస్ ఏమైనా ఇస్తే వాటిని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ అలైడ్ సైన్సెస్ చేసిన ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు అని అంటే ఆబ్వియస్ గా డాక్టర్స్ కి సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పేషెంట్ కేర్ అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చి మెడికల్ టూల్స్ ని యూటిలైజ్ చేసి పేషెంట్ పొజిషన్ ఏంటి ఆర్ పేషెంట్ కి బేసిక్ డయాగ్నోసిస్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ జాబ్ వచ్చేసి వీళ్ళు హెల్త్ కేర్ రికార్డ్స్ అయితే పేషెంట్ వి మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచులర్ ఆఫ్ ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. సో ఈ కోర్స్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా 4 years అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్ గా ఆపరేషన్ థియేటర్ లో ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారో వాటికి కంప్లీట్ గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అయితే ఈ 4 years లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ గా అనస్థీషియన్ కి హెల్ప్ అయ్యేటట్టుగా వీళ్ళని కూడా ప్రిపేర్ చేస్తారు అనమాట. ఫైనల్ గా ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ కేర్ చేయడము, అనస్థీషియా లెవెల్స్ ని చెక్ చేసుకోవడము, అండ్ ప్రొసీజర్స్ కి కూడా వీళ్ళైతే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ. సో దీని కోర్స్ కూడా వచ్చి మనకి 4 years ఉంటుంది. అండ్ ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ ఆర్ సపోజ్ సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, డయాలసిస్ నీడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ నెఫ్రాలజిస్ట్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసి పేషెంట్స్ కి అయితే సర్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు డయాలసిస్ ఎక్విప్మెంట్ ని మేనేజ్ చేయడము అండ్ పేషెంట్స్ కి డయాలసిస్ ప్రొసీజర్ చేయడము అనేది వీళ్ళైతే చేస్తారు. బ్యాచులర్ ఆఫ్ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు నెఫ్రాలజిస్ట్ దగ్గర అయితే వర్క్ చేస్తారు. వీళ్ళ మెయిన్ జాబ్ రోల్ ఏంటంటే డయాలసిస్ కి వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో డయాలసిస్ ఎక్విప్మెంట్ ని మానిటర్ చేసుకోవడము అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ ని సెట్ చేయడము, దాన్ని క్లీన్ చేసుకోవడము, ఇదంతా కూడా వీళ్ళకున్న జాబ్స్ అన్నమాట. నెఫ్రాలజిస్ట్ మెయిన్ గా వచ్చేసరికి కంప్లీట్ డయాలసిస్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది చూస్తారు. సో నెఫ్రాలజిస్ట్ కి వీళ్ళు కంప్లీట్ అసిస్టెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాచులర్ ఆఫ్ ఫిజిషియన్ అసోసియేట్. సో ఈ కోర్స్ కూడా మనకైతే 4 years ఉంటుంది. ఈ కోర్స్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే కంప్లీట్ గా హెల్త్ కేర్ రికార్డ్ పేషెంట్ ది మెయింటైన్ చేసుకోవడము, అలాగే పేషెంట్ మెడికేషన్స్, అండ్ మెయిన్ గా వీళ్ళు వచ్చేసరికి ఒక ఫిజిషియన్ అంటే ఒక ఎండి కంప్లీట్ చేసిన డాక్టర్ దగ్గర అయితే వీళ్ళు వర్క్ చేస్తారు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీళ్ళు డేటా మేనేజ్మెంట్ అయితే చేస్తారు పేషెంట్ ది. బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్. సో ఈ కోర్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు 3 years పెడుతున్నారు అండ్ కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు అయితే 4 years కోర్స్ అయితే రన్ చేస్తున్నారు. సో జనరల్ గా మనకి ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ వీళ్ళందరి గురించి మనకైతే కొంచెం అవగాహన అయితే ఉంటుంది.
సో బ్లడ్ టెస్ట్ చేయడము అండ్ వైడల్స్ చెక్ చేయడము. వీళ్ళు కేవలం ల్యాబ్ కే పరిమితం కాకుండా రీసెర్చ్ సెంటర్స్ లో కూడా అయితే వీళ్ళైతే వర్క్ చేయొచ్చు. అండ్ దీనికి ఎక్స్టెన్షన్ గా వీళ్ళు బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ కనుక పర్సూ చేస్తే డెఫినెట్ గా మంచి రీసెర్చ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బ్యాచులర్ ఆఫ్ రెస్పిరేటరీ టెక్నాలజీ ఈ కోర్స్ కూడా మనకి 4 years అయితే కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని యూనివర్సిటీస్ లో కూడా సేమ్ డ్యూరేషన్ అయితే ఈ కోర్స్ కు ఉంటుంది. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక పల్మనాలజిస్ట్ దగ్గర అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో వెంటిలేటర్స్ మెయింటైన్ చేయడము ఆర్ ఆక్సిజన్ లెవెల్స్ పేషెంట్ ఎంత తీసుకుంటున్నాడు అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ఆ రేటింగ్స్ అంతా పల్మనాలజిస్ట్ కి అయితే వీళ్ళు ఆ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తారనమాట. అండ్ ఎక్కువ ఈ మధ్య అయితే ఈ కోర్స్ కి అయితే చాలా డిమాండ్ ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, లైక్ పొల్యూషన్ అయితే చాలా విపరీతంగా డెవలప్ అయింది. దానివల్ల ఆల్మోస్ట్ చాలా మంది ఈ పొల్యూషన్ కి లంగ్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ కంపల్సరీగా ప్రతి ఒక్క పల్మనాలజిస్ట్ అయితే డెఫినెట్ గా ఇలా అసిస్టెంట్ అయితే కంపల్సరీగా రిక్రూట్ చేసుకుంటారు. బ్యాచులర్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ టెక్నాలజిస్ట్. సో వీళ్ళైతే మనం రెగ్యులర్ గా అంబులెన్స్ అయితే చూస్తూనే ఉంటాము. సో ఈ కోర్స్ కూడా మనకి 4 years ఉంటుంది. బేసిక్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే మనం హాస్పిటల్ కి వెళ్లే లోపు పేషెంట్ ని కంప్లీట్ గా కేర్ అయితే తీసుకునేది ఈ కోర్స్ చేసిన వాళ్ళే. సో సిపిఆర్ చేయడము, ఏదైనా ఎమర్జెన్సీలో వాళ్ళకి కావాల్సిన మెడికేషన్స్ డాక్టర్స్ తో సంప్రదించి ఇవ్వడము, ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. బ్యాచులర్ ఆఫ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. సో మనం గనక ఎప్పుడైనా ఐసీయూలో ఉంటే వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారనే తెలుస్తుంది. ఈ కోర్స్ కూడా మనకి 4 years లో కంప్లీట్ అవుతుంది. బ్యాచులర్స్ డిగ్రీ, మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీటిల్లో. బట్ 24 hours ఐసీయూలో పేషెంట్ కి కంప్లీట్ కేర్ ఇవ్వగలిగింది అయితే మాత్రం ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే. సో ఎవ్రీ మినిట్ కూడా వీళ్ళు పేషెంట్ ని మానిటర్ చేస్తూ అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి రిపోర్ట్ అనేది డాక్టర్ కి సెండ్ చేస్తూ ఉంటారనమాట. ఒక ప్రాణాన్ని కాపాడటంలో వీళ్ళైతే ఖచ్చితంగా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. బ్యాచులర్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ. సో రీసెంట్ గా నేను ఒక 2 months బ్యాక్ ఒక వీడియో చేసినప్పుడు నాకు వచ్చిన కామెంట్స్ లో, మేడం దీని గురించి కూడా ఒకసారి మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. వాళ్ళ కోసమే ఇది. సో ఇది కూడా 4 years కోర్సు. మనందరికీ తెలిసిందే. సో హార్ట్ అది లేనిదే మనకు అసలు లైఫే లేదు. సో ఈ హార్ట్ అంటే ఎవరైతే టేక్ కేర్ చేస్తారో మనకి కార్డియాలజిస్ట్. సో కార్డియాలజిస్ట్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ కోర్స్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కోర్స్ ఫినిష్ చేశాక వీళ్ళు చేసే జాబ్స్ ఏంటంటే 2D అండ్ 3D ఎకో టెస్ట్, అలాగే ఈసీజీ గ్రాఫ్ తీసుకొని వీళ్ళైతే డాక్టర్ దగ్గర ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసి పేషెంట్ కండిషన్ ని బట్టి వీళ్ళ ప్రెజెన్స్ అయితే పేషెంట్ దగ్గర ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో వీళ్ళు వచ్చేసరికి మనకి ఆర్థోపెడిషియన్స్ దగ్గర అయితే ఉంటారు. ఎవరికైనా ఫ్రాక్చర్స్ ఉన్నా, మజిల్ టియర్స్ ఉన్నా ఆర్ ఏసిఎల్ టియర్స్, మినస్కస్ టియర్స్, ఇట్లా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనం కొన్నిసార్లు ఫిజియోథెరపీ ద్వారా వాటిని అయితే క్యూర్ చేసుకోవచ్చు. ఆర్ సర్జరీ తర్వాత కూడా, పోస్ట్ సర్జరీ కూడా మనం కొన్ని విషయాలకైతే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫిజియోథెరపీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళ దగ్గర మనం గనక సర్వీస్ తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మనం రెజ్యూమ్ అవ్వడానికి, రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తారు. సో స్టూడెంట్స్, ఇవి అలైడ్ సైన్సెస్ అంటే మనం ఈ కోర్సెస్ కనుక కంప్లీట్ చేస్తే జాబ్స్ గురించి అయితే అస్సలు వరీ అవ్వక్కర్లేదు. ఇప్పుడు అన్ని మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే చాలా వచ్చాయి. ఓల్డెన్ డేస్ లో అయితే మనకి మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళే కంప్లీట్ గా డాక్టర్ కి అయితే అసిస్టెన్స్ చేసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది అండ్ కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్ అయితేనే సరైన న్యాయం అయితే చేయగలరు అన్న ఉద్దేశంతో ఈ కోర్సెస్ అయితే తీసుకొచ్చారు. సో జాబ్ విషయానికి వస్తే మీరు ఎలాంటి టెన్షన్, వరీ అయితే అస్సలు అక్కర్లేదు. మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మీకు మినిమం ప్యాకేజెస్ వచ్చేసరికి 4 lakhs to 5 lakhs అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే నీట్ సరిగ్గా రాయలేదు, మేము లాంగ్ టర్మ్స్ తీసుకోవాలా వద్దా అని అనుకుంటే గనక, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ అయితే మీరు అలైడ్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయితే మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్.